బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోని 2 వర్గాల ప్రచారంతో కార్యకర్తలు, సానుభూతిపరులు అయోమయం. కాంగ్రెస్ పట్ల ప్రజల ఆదరణ పెరిగిన వర్గాల కుమ్ములాటలతో పార్టీకి తీవ్ర నష్టం. కాంగ్రెస్ అధిష్టానం వినోద్కు బీఫామ్ ఇచ్చిన క్యాడర్ను ప్రచారానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న ప్రేమ్సాగర్ రావు, బీఆర్ఎస్ అసమ్మతి నేతలు కాంగ్రెస్లోకి వస్తున్నారనే ప్రచారంతో ప్రేమ్సాగర్ వర్గ కాంగ్రెస్ నాయకులకు షాక్. కాంగ్రెస్ పార్టీని గెలుపు కోసం ప్రేమ్సాగర్ వర్గాన్ని వీడి వినోద్ వర్గంలోకి జారుకుంటున్న మండల నాయకులు. మండల కాంగ్రెస్ రాజకీయాలపై ఎస్సీవీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తెరాస పార్టీ 2 సార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయినా తెలంగాణను అభివృద్ధి చేయడంలో, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో తీవ్ర వైఫల్యం చెందిందని ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన సోనియా గాంధీ ప్రత్యేక శ్రద్ధ కారణమని తెలంగాణ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆలోచన ఉండడంతో గ్రామాలలో కాంగ్రెస్ పట్ల ఆదరణ పెరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేదాలే ప్రజలను, కార్యకర్తలను అయోమయంలోకి నెట్టివేస్తున్నాయి. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో రోజు రోజుకు గ్రూప్ తగాదాలు పెరిగిపోతున్నాయి. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలపై ప్రేమ్సాగర్ రావు ఆధిపత్యాన్ని కాంగ్రెస్లోని మరొక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో మొదటి నుండి కాంగ్రెస్లోని ప్రేమ్సాగర్ రావు వర్గం తన పట్టును నిలుపుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతే స్థాయిలో అతని వ్యతిరేక వర్గం వినోద్ నాయకత్వంలో పనిచేస్తుంది. కాంగ్రెస్ అధిష్టాన వర్గం 2 వర్గాలను సమన్వయం చేయడంలో ఘోరంగా విఫలమైందనే ప్రచారం వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రేమ్సాగర్ రావు సతీమణి కొక్కిరాల సురేఖ వ్యవహరిస్తుంది. గత సంవత్సరం సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని 6 మండలాలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా తన వర్గం నాయకులను నియమించుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ వివేకవర్గం రాష్ట్ర అధిష్టాన ఆదేశాల మేరకు 6 మండలాలకు తన వర్గంలోని నాయకులను మండల అధ్యక్షులుగా నియమించుకొని కొంతకాలంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వినోద్ వర్గం నియామకాలు చెల్లవని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ ప్రకటన చేసింది. రాష్ట్ర ఆదేశాల మేరకు ఆ నియామకాలను రద్దు చేస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్నా రద్దు కాకుండా నియోజకవర్గంలో 2 మండల కమిటీలు పనిచేస్తున్నాయి. ఏ వర్గంలో పనిచేయాలో నిజాయితీగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలు, సానుభూతి పరులు అయోమయానికి గురి అవుతున్నారు. ఈలోగా రాష్ట్ర ఎన్నికల ప్రకటన వెలువడింది. బెల్లంపల్లి నియోజకవర్గంలో వినోద్ టికెట్ ఆశిస్తున్నాడని తెలుసుకొని అతనికి చెక్కు పెట్టేందుకు ప్రేమ్సాగర్ రావు స్థానిక నాయకులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే వాదన తెచ్చాడు. తన వర్గ నాయకులతో కాశీపేట మండలం నుండి వేమనపల్లి మండలం వరకు నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రేమ్సాగర్ రావు పిలుపుకు స్పందించి ఆయా వర్గాల నాయకులు, కార్యకర్తలు సుమారు నెల రోజుల పాటు నియోజకవర్గంలోని గ్రామాలలో పాదయాత్రలు నిర్వహించారు. స్థానిక అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని అధిష్టాన వర్గానికి ఫిర్యాదు చేశారు. అధిష్టాన వర్గం ప్రేమ్సాగర్ రావు ఫిర్యాదులను, ఒత్తిడిలను పట్టించుకోకుండా వినోద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ బీఫామ్ కూడా అందజేసింది.
దీంతో ప్రేమ్ సాగర్ రావును నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు షాకుకు గురై దిక్కుతోచని పరిస్థితికి నెట్టబడ్డారు. రాష్ట్ర అధిష్టాన వైఫల్యంతో కాంగ్రెస్ క్యాడర్లో అయోమయం. ప్రేమ్ సాగర్ రావు వినోద్ మధ్య సయోధ్య కూర్చటంలో రాష్ట్ర అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఇద్దరు నాయకులను కూర్చుండబెట్టి వారి మధ్య రాజీ కుదుర్చుకపోవడంతో ఎన్నికల సమయంలో ఎవరి వైపు ప్రచారం చేయాలో తోచక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ప్రేమ్ సాగర్ రావు తన వర్గ నాయకులకు పార్టీ టికెట్ ఇప్పించడంలో విఫలం కావడం అతన్ని నమ్ముకుని పాదయాత్రలు చేసిన నాయకులకు తీవ్ర నిరాశలో ముంచింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం బెల్లంపల్లి నియోజకవర్గంలో వినోద్ గెలుస్తాడని నమ్మి బీఫాము అందజేసింది. ప్రేమ్ సాగర్ రావు పార్టీ విజయం కోసం అధిష్టాన ఆదేశాలను శిరస వహించి క్రమశిక్షణ గల కాంగ్రెస్ నాయకుడిగా వ్యవహరిస్తూ బీఫామ్ అందుకున్న వినోద్కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తమ మధ్య ఉన్న వ్యక్తిగత తగాదలను పార్టీలోకి తెచ్చి తన పంతం నెగ్గించుకునేందుకు ప్రచారానికి దూరంగా ఉండాలని తన క్యాడర్ను ప్రేమ్ సాగర్ రావు ఆదేశించడం పట్ల కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో వినోద్ తిరుగుతున్న ప్రేమ్ సాగర్ వర్గ క్యాడర్ వినోద్ ప్రచారంలో పాల్గొనకుండా ఇంకా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల గ్రూపు తగాదాలను బారాసా నాయకులు అనుకూలంగా మార్చుకొని ప్రచారం చేసుకుంటున్నారు. కాశీపేట మండలంలో గత కొంతకాలంలో మండల కాంగ్రెస్లో 2 వర్గాల మండల కమిటీలు పనిచేస్తున్నాయి. వినోద్ వర్గ మండల కమిటీకి రత్నం ప్రదీప్ మండల అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా ప్రేమ్ సాగర్ వర్గ మండల కాంగ్రెస్ కమిటీకి వేముల కృష్ణ అధ్యక్షత వహిస్తున్నారు. 2 కమిటీలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలను పార్టీ సానుభూతి పరులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రేమ్ సాగర్ రావు వర్గం తనకు సహకరించకపోవడంతో వినోద్ వర్గం నాయకులు రాజకీయ వ్యూహంలో భాగంగా మండలంలోని అసమ్మతిలో ఉన్న బీఆర్ఎస్ నాయకులను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ అసమ్మతి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆధిపత్యం చెలాయిస్తే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న తమ పరిస్థితి ఏమిటని ఇన్నాళ్ళు ప్రేమ్ సాగర్ రావును నమ్ముకున్న క్యాడర్ ఆందోళనకు గురవుతుంది. తాము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నామని గత ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై పోటీ చేసిన వినోద్ దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పటి బీఆర్ఎస్ అసమ్మతి నేతలు దుర్గం చిన్నయ్యను ఓటు వేసి గెలిపించారని, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవకుండా కుట్రలు చేస్తున్నారని, తమను పిలిచి మాట్లాడితే మేము సహకరిస్తామంటూ ప్రేమ్ సాగర్ రావు వర్గ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేముల కృష్ణ ఇటీవల ఒక మెట్టు దిగివచ్చి మీడియాతో మాట్లాడడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రేమ్ సాగర్ రావు వర్గంలోని కొంతమంది నాయకులు అధిష్టానం నుండి బీఫామ్ తెచ్చుకున్న వినోద్ వర్గానికి ప్రచారానికి ముందుకు వస్తున్నారు. ఆదివారం కాశీపేట మండలంలో పర్యటించిన వినోద్ వెంట ప్రేమ్ సాగర్ వర్గంలోని మాజీ మండల పార్టీ అధ్యక్షులు సిద్ధం తిరుపతి, మైదం రమేష్లతో పాటు మరికొంతమంది ప్రచారంలోకి దిగారు. కాశీపేట గ్రామంలో జిల్లా యాదవ సంఘ నాయకుడు పుర్ర కుమారస్వామితో పాటు మరికొంతమంది యువకులు పార్టీలో చేర్చుకుంటూ రోజు రోజుకు వినోద్ వర్గం బలోపేతం అవుతున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టాన వర్గం చొరవ చూపి ప్రేమ్ సాగర్ రావు వినోదుల మధ్య సయోధ్య కూర్చి ఏకదాటిపై ప్రచారం చేస్తేనే నియోజకవర్గ ఎమ్మెల్యే గెలిచే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోవర్టులుగా మారితే గత ఎన్నికల ఫలితాలే వస్తాయని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు.